విశాఖపట్నంలో క్షుద్ర రాజకీయాలకు తెరలేపింది కూటమి సర్కార్. యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను మేయర్పేట నుంచి దించేయాలని కుట్రలు పన్నుతుంది. బలం లేకపోయినా బరిలోకి దిగుతోంది కూటమి. ఇవాళ ఉదయం 11 గంటలకు మేయర్పై అవిశ్వాసానికి సంబంధించి ఓటింగ్ జరగనుంది. అవిశ్వాస తీర్మానాలు నెగ్గేందుకు కూటమి అడ్డదారులు తొక్కుతోంది. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ను బలవంతంగా తీసుకువచ్చేందుకు టీడీపీ రౌడీలు బెదిరింపులకు దిగుతున్నారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లకు ప్రలోభాలకు గురిచేస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. పార్టీ మారకపోతే కేసులు పెడతామని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. వ్యాపారాలు దెబ్బతీస్తామని కూటమి నేతలు హెచ్చరిస్తున్నారు. మేయర్గా యాదవ మహిళకు వైఎస్ జగన్ అవకాశం ఇస్తే యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను పదవి నుంచి దించే కుట్రలు చేస్తుంది కూటమి. మరోవైపు పార్టీ మారిన కార్పొరేటర్లలో పునరాలోచన మొదలైంది. కూటమి శిబిరం నుంచి మహిళలు తప్పుకుంటున్నారు. అవిశ్వాసంపై వైఎస్ఆర్సీపీ అనుమానం వ్యక్తం చేస్తుంది. భారీ భద్రత మధ్య అవిశ్వాసం నిర్వహించాలని కలెక్టర్కు లేఖ రాశారు వైఎస్ఆర్సీపీ నేతలు. విశాఖలో కూటమి నేతల దౌర్జన్యానికి దిగుతున్నారు. ప్రత్యేక విమానంలో కేరళ వెళ్లిన వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, సీతంరాజు సుధాకర్, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు బస చేసిన హోటల్ వద్ద హంగామా సృష్టించారు. ప్రత్యేక విమానంలో విశాఖ రావాలని బెదిరించారు. అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయాలని గూండాయిజం చేశారు. అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయకపోతే మీ భర్త ఉద్యోగం తీయిస్తామని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ శశికళను బెదిరించారు. టీడీపీ నేతలతో ప్రత్యేక విమానంలో రావడానికి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ శశికళ ఒప్పుకోలేదు. మీరెవరు నన్ను రమ్మనడానికి అంటూ శశికళ టీడీపీ నేతలపై ఎదురు తిరిగారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో పోలీసులతో హోటల్కు వచ్చి దౌర్జన్యం చేసే హక్కు మీకు ఎవరిచ్చారని శశికళ టీడీపీ గూండాలను నిలదీశారు. శశికళ గట్టిగా మాట్లాడి ఎదురు తిరగడంతో టీడీపీ నేతలు తోకముడిచారు. రెండు 2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 58 స్థానాలు గెలుపొందింది. మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. టీడీపీ 29, జనసేన 3, అలాగే బీజేపీ 1, సిపిఐ 1, సిపిఎం 1, ఇండిపెండెంట్స్ 4 ఖాళీగా 1 ఉన్నాయి. ఇక జీవీఎంసీలో 98 మంది కార్పొరేటర్లో 14 మంది ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. ఎక్స్ అఫీషియో సభ్యుల్లో టీడీపీకి 11 మంది సభ్యులున్నారు. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 1 ఎమ్మెల్సీ ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి 3 ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. ఎంపీ గొల్ల బాబురావు, 2 ఎమ్మెల్సీలు, పండుల రవిచంద్రబాబు, అలాగే కుంభ రవిబాబు వైఎస్ఆర్సీపీ ఎక్స్ అఫీషియో సభ్యులు. అవిశ్వాసం నెగ్గేందుకు 2/3 మెజారిటీ అంటే 74 మంది సభ్యులు అవసరం. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి వైఎస్ఆర్సీపీ మొత్తం బలం 61. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి కూటమి మొత్తం బలం 48. ఎన్నికకు దూరంగా 2 సిపిఎం, సిపిఐ సభ్యులు ఉన్నారు. దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. నాయుడు, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, జీవీఎంసీ మేయర్పేటాన్ని కైవసం చేసుకునేందుకు తగిన బలం లేకపోయినప్పటికీ కూడా కూటమి అడ్డదారుల్లో మేయర్పేటాన్ని దక్కించుకునేందుకు సిద్ధమవుతుంది. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను బెదిరింపులు, ప్రలోభాలను పెట్టి కూటమి పార్టీలో చేర్చుకుంటుంది. వాస్తవంగా చూసుకున్నట్లయితే విశాఖ మేయర్పేటాన్ని గతంలో వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 2021 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి స్పష్టమైన మెజార్టీని విశాఖ ప్రజలు కట్టబెట్టారు. వైఎస్ఆర్సీపీకి 58 స్థానాలు, టీడీపీకి 29, జనసేన 3, బీజేపీ, సిపిఐ, సిపిఎం 1, ఇండిపెండెన్స్ కి 4 స్థానాలు లభించాయి. అయితే ఒక ఎమ్మెల్యే వంశీ తన పదవికి రాజీనామా చేయడంతో ఒక ఖాళీ ఏర్పడింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి స్పష్టమైన మెజార్టీ ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాగైనా అడ్డదారుల్లో మేయర్పేటాన్ని కైవసం చేసుకోవాలన్న ఒక ఆలోచనతో బలం లేకపోయినప్పటికీ కూడా విశాఖ మేయర్ మీద అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చింది. 11 గంటలకు ఈ అవిశ్వాస తీర్మానం మీద ఓటింగ్ జరగనుంది. అయితే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను ప్రలోభ పెట్టేందుకు కూటమి నేతలు ఇప్పటికీ కూడా తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి మరికొన్ని గంటల సమయం ఉండడంతో పెద్ద ఎత్తున ప్రలోభాలకు కూటమి నేతలు దిగుతున్నారు. ప్రత్యేక విమానాలు వేసుకుని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు బస చేసిన హోటల్స్ వద్దకు వెళ్తున్నారు. అవిశ్వాస తీర్మానంలోని వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పాల్గొని
కూటమికి అనుకూలంగా ఓటు వేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను బెదిరిస్తున్నారు. ఓటింగ్ లో పాల్గొనకపోతే మేము అంతు చూస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. వ్యాపారాలను దెబ్బతీస్తామంటున్నారు. అలాగే తప్పుడు కేసులు పెడతామంటున్నారు. అనేక రకాలుగా ఇబ్బందులు పెడతామని గురి చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు టీడీపీ నేతల ప్రలోభాలకు తలొగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఎందుకు మమ్మల్ని వచ్చి నివేదిస్తున్నారు, తమకి ఇష్టం ఉంటే తామే వచ్చే వాళ్ళమని, తమకి ఇష్టం లేనప్పుడు తమ దగ్గరికి వచ్చి ఎందుకు బలవంతంగా అవిశ్వాస తీర్మానంలో పాల్గొని ఒత్తిడి చేస్తున్నారని చెప్పి శశికళ లాంటి కార్పొరేటర్లు కూటమి నేతలను నిలదీయడంతో వారు అక్కడి నుండి వెనుదిరిగిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను మేయర్పేట మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూర్చోబెట్టారు. బీసీ జనరల్కి రిజర్వేషన్ అయినప్పటికీ కూడా సామాజికంగా మహిళలకు పెద్దపీట వేయాలన్న ఒక ఆలోచనతోని బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళకు మేయర్ గా అవకాశం కల్పిస్తే కూటమి నేతల కుట్రలు కుతంత్రాలతోని యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను మేయర్పేట మీద నుంచి దించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఒక బీసీ మహిళను పదవి నుంచి దించే ప్రయత్నానికి కూటమి నేతలు పాల్పడుతున్నారు. మరోవైపు కూటమి నేతలు చేస్తున్న దౌర్జన్యాలు దుర్మార్గాల మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతలు కుల పెద్దలు కూడా కూటమి నేతల మీద మండిపడుతున్నారు. యాదవులకు తెలుగుదేశం పార్టీ గాని కూటమి నేతలు గాని అన్యాయం చేస్తున్నారు. యాదవులకు న్యాయం జరిగిందంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే జరిగిందని, యాదవులకు మేయర్పేటంతో పాటు అనేక కీలకమైన పదవులన్నింటినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారని చెప్పి గుర్తు చేస్తున్నారు. కార్తీక్. రైట్, థ్యాంక్ యూ నాయుడు.